హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన దినాలలో దేవుడు తన రెక్కల చోటను కాపాడుకుంటూ మనందరినీ సజీవ లెక్కలు ఉంచినందుకు దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ దినాన దేవుని యొక్క సందేశాన్ని విందాం. ఒక వ్యవసాయకుడి జీవితంలో మరి ఉదయాన్నే ప్రారంభించి రాత్రి అయిన తర్వాత తన పనిని పూర్తి చేసేవాడిగా మనం ఎక్కువగా ఒక రైతుని గమనిస్తూ ఉంటాం. ఆ రైతు ఇంటి పని చేసుకుంటూ తన పొల సంబంధమైన సామాన్లను చూసుకుంటూ మరి ప్రతిరోజు అలసటగా ఉండినను దినం వెంబడి దినము అతడు పనిలో కొనసాగుతూ ఉండేవాడు. ఇంతగా ప్రయాసపడటానికి కారణం ఏంటి? ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడంటే తనకు రాబోతున్న పంటను ఆ ప్రతిఫలం చూస్తాడనే ఉద్దేశముతో అతడు అంతగా కష్టపడతాడు. ఈ దినాన మనం మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే శ్రద్ధ కలిగిన వ్యక్తిగా మనమందరం ఉండాలి. శ్రద్ధ కలిగిన వ్యక్తిగా ఉండాలి. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో మనం అక్కడ మాట చూస్తే 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుని ఇక్కడ చూసాం, పాటుబడిన వ్యవసాయకుడే మొదట ఫలాల్లో పాలు పుచ్చుకోవలసిన వాడు అన్న మాటను మనం చూస్తూ ఉంటాం. దీని యొక్క మాటను మరొకసారి చూస్తే పంటలో ఉన్న భాగం మొదటిగా పొందవలసినది పనిచేసే రైతే లేదా కష్టపడిన వ్యవసాయదారుడే రాబడిలో మొదటి భాగం పొందటానికి అర్హుడు అన్న మాట మనం చూస్తున్నాం. వ్యవసాయకుడు తాను ఎంత కష్టపడతాడో ఆ కష్టములు ఎంత శ్రద్ధగా చేస్తాడో అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వ్యవసాయదారుడు, ఈ రైతు బైబిల్ వాక్యం పోస్తుంది మనమే అన్నది కూడా గమనించాలి. ఎంతో కష్టపడి ఆ పంటను కోసమును ఆశ కలుగుతూ ఉంటాడు. ఇక్కడ శ్రద్ధ కలిగిన ఒక సేవకుడు మనం చూస్తున్నాం. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూస్తే అతడు కూడా వ్యవసాయకుడే, కానీ అతడు ఎలా ఉంటాడంటే సామెతల గ్రంథంలోని 24వ అధ్యాయము 30 నుంచి 34 వరకు మనం ఆ వాక్యాలను ఒకసారి గమనిస్తే ఇక్కడ రెండో వ్యక్తి పొలం కలిగి ఉన్నాడు, కానీ తన పొలమంతా మొండ్ల తొప్పలతో మరి దొల్లగుండ్లతో అది కప్పి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి ఎక్కువగా నిద్రించేవాడుగా చూస్తున్నాం. దానివలన తన జీవితంలో దరిద్రతకు కలిగిన వ్యక్తిగా, అంతేకాకుండా ఆ వ్యక్తి పనిచేటుకు శ్రద్ధ లేని వాడుగా లేక అతడు ఒక సోమరి వాడుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. సమయాన్ని వినియోగించవలసిన సమయంలో ఉపయోగించకుండా అండి, ఇక్కడ సామెతల గ్రంథాల్లో మనం చూస్తే నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని, ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెము కునికిపాటు పరుండుటకై
ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ ఎద్దుకు వచ్చును అని సామెతల గ్రంథము 24 అధ్యాయం 32 నుంచి 34 మాటలు మనం చూస్తున్నాం. కనుక ఎక్కువ కునుకుపాటు, ఎక్కువ నిద్ర కాదు కానీ కొంచెము నిరంతరము పాటుపడటము వ్యవసాయకుడు విస్తారమైన పంటను చూడగలడు. కనుక శ్రద్ధ గలవాని ప్రాణము పుష్టిగా ఉంటుంది అనే వాక్యం కూడా మనం గమనిస్తూ ఉంటాం. కనుక కష్టమైన కానీ ఒక దైవజనుడు కానీ ఒక విశ్వాసి కానీ ప్రతి ఒక్కళ్ళు దేవుని మీద ఆధారపడుతూ శ్రద్ధతో మరి ఏ పని చేసినా కానీ దేవుడు ఆ యొక్క శ్రద్ధను బట్టి ఆశ్రదిస్తాడు. శ్రద్ధ లేకుండా మనము అయిష్టంగా మనం ప్రవర్తించవంటే మనకి అవమానం కలిగించే అవకాశాలు ఉన్నాయి. అందుకే పౌలు గారు ఎంతో అవగాహన కలిగి తిమోతితో మాట్లాడుతున్న మాట, నీకెంత మరి వేదాంతం నేర్చుకున్నా కానీ, దేవుని గురించి తెలిసినా కానీ, ఎంత అవగాహన ఉన్నా కానీ పనిలో, పరిచర్యలో, సేవలో శ్రద్ధ కలిగి ఉండటము ఎంతైనా అవసరము అన్నది. అలా లేకపోతే మనం ప్రయోజకరము లేని వ్యక్తులుగా ఉంటామని మనము పౌలు గారు తిమోతిని ప్రోత్సహిస్తున్న మాటలను బట్టి మనం గమనిస్తున్నాం. కనుక మనం దేవుని రాజ్యము కొరకే మనము సేవలో సాగిపోతూ ఉండాలి. దేవుని రాజ్యమును మరి విస్తరించడం కోసమే మనం పాటుపడుతూ ఉండాలి. అంతేగాని మరి శ్రద్ధ లేని ఒక సోమరి పనిలాగా మనం ఉండకూడదని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రియమైన దేవులారా, ఈ దినాన మనం గమనించవలసిన విషయాలలో యేసుక్రీస్తు గురించి ఒకసారి మనం గమనిస్తే, మరి ఆయన శ్రద్ధ కలవాడన్నట్టుగా మరి తండ్రి ఇచ్చిన పనిని నమ్మకముగా మరి చేసే వ్యక్తిగా మనం చూస్తుంటాం. బైబిల్లో మనం గమనించినట్లయితే, నా తండ్రి పనిలో నేనున్నానని మీకు తెలియదా అన్న మాట కూడా చూస్తున్నాం. కనుక నేను ఆయన పనిని నమ్మకంగా చేస్తున్నాను అనేది ఖచ్చితంగా ఇక్కడ పలుకుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవులారా, మనం సువార్తలో యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్యలను మనం చదువుకుంటూ పోతూ ఉంటే, ఆయన స్వస్థపరిచే విషయంలో కానీ, మరి అనేకుల అవసరతలు మరి సమయం పట్టి తీర్చట విషయంలో కానీ, మరి ఆయన ఒక మాట చెప్పంటే నిమిషము కూడా వృధా చేయలేదు అన్నట్టు కూడా మనం గమనిస్తూ ఉంటాం. కనుక అవకాశాన్ని తీసుకొని మరి ఆయన ప్రయాణమును ముగిస్తూ మరి కూర్చున్న దైవ రాజ్య విషయంలో కానీ ఆయన బోధించుకుంటూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ఆ నాటికాల యొక్క ప్రజలు అండి ఎలాంటి వారుగా ఉన్నారంటే చెదిరిపోయేవారుగా ఉన్నారు. కాబట్టి వారి మీద కనికరపడి పరిచర్య చేయుటకు ఆయన ముందుకు సాగినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనవారా, యేసు శిశువును ఎన్నుకున్నప్పుడు కూడా వారు సోమరులుగా ఉన్నారనే ఉద్దేశం కాదు, కానీ వారు శ్రద్ధ కలిగిన వారు. కారణం ఏమిటంటే వాళ్ళు జాలర్లు. వాళ్ళు కష్టము, రాత్రిపూట ఎంత కష్టపడతారో, ఒక కొన్ని చేపలు పట్టడానికి ఎంత నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటారో వారు తెలుసు. కాబట్టి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వారిని ఎన్నుకొని దేవుని రాజ్య నిమిత్తము అవసరమైన లక్షణాలు వీరిలో ఉన్నాయని దేవుడు వీరిని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనవారా, ఇక్కడ చేపలు పట్టుతున్న పేతురు కానీ యోహాను కానీ వారి విరామం లేకుండా, లేక లోకసువార్త 5వ అధ్యాయం 1 నుంచి 7 వరకు మనం చూస్తే వారు రాత్రంతా చేపలు పట్టడం,
మనం చూస్తూ ఉంటాం. మరి అంతేకాకుండా వారు శుభ్రత విషయంలో మరి ఎలాగున్నా గాని వారు ఆహ్, దే వారు చేపలు పట్టలేదని బాధతో ఉన్నప్పుడే యేసయ్య వారితో ఒక మాట, "నీ వలలు ముందుకు వెయ్యి" అన్న మాట కూడా మనం చూస్తున్నాం. కానీ యేసయ్య చెప్పిన మాటల్లో వారు సాకులు చెప్పలేదు గానీ, "నీ మాట చొప్పున మేము వల వేద్దుమని" చెప్పినప్పుడు వారికి విస్తారమైన చేపలు పట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ గమనించవలసినది ఏంటంటే, మరి దేవునికి మాటకు లోబడుతూ, విధేయత కలుగుతూ, మరి ఆయన మాట విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నందుకు వారు మరి ఆశగల ప్రాణం తృప్తిపరిచినట్టుగానే విస్తారమైన చేపలు దొరికినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యజమానుడిగా ఉంటున్న యేసయ్యకు మనం సాకులు చెప్పేవారుగా కాకుండా మనము దేవుని రాజ్యమును మరి విస్తరించడం కోసమును ముందుకు సాగిపోయే వారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మన యజమానుడైన ప్రభుని యేసుక్రీస్తుని బట్టి మనం ముందుకు సాగిపోవాలి. కనుక ప్రభునందు ప్రియమైనలారా, మనము మనము సేవ విషయంలోనూ మనం ఎన్నో విషయాల్లో క్రమశిక్షణ, కష్టించటము ఇలాంటివి మనం సాగిపోతున్నప్పుడు ఒకసారి అలసట వస్తూ ఉండేది, ఒకసారి బాధగా వస్తూ ఉన్నది, ఒకసారి ఈ పని చేయలేమే అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రభువును బట్టి మరి ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా, మరి స్త్రీలైనా పురుషులైనా, మనము ప్రభును బట్టి మనం ముందుకు సాగిపోతే, శ్రద్ధతో మనం ముందుకు సాగిపోతే అనేక వారిని దేవుని ఎత్తుకు నడిపించే వారుగా ఉంటామని ప్రభుపేట మనం చేస్తున్నాను. అనేక దేశాలు మనం గమనిస్తే వారి కరెన్సీ విషయంలో ఎంతో కష్టపడుతున్నారని మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఆ కరెన్సీ ఉంటే ఎంతైనా బాగుపడతారని కొంతమంది మరి ఆ యొక్క రాజులు కావచ్చు, లేక ఆ యొక్క ప్రధానమంత్రులు కావచ్చు, లేక వాళ్ళ దేశానికి ప్రెసిడెంట్ కావచ్చు, కానీ అలాంటి వ్యక్తులు డబ్బులు ఎక్కువగా విపరీతంగా ఇవ్వటం వలన, వారు ఒక వ్యక్తికి పొలాలు డబుల్గా ఇవ్వటం వలన, ఒక్కొక్క వ్యక్తికి వారికి ఏది అవసరమో అది రెట్టింపుగా ఇవ్వటం వలన మొదటగా కష్టపడవలసిన ఆ వ్యక్తులు మరి ఎక్కువగా డబ్బులు రావటం వలన కష్టపడటం మానివేసినట్టుగా కొన్ని దేశాలు బట్టి మనం చెప్పుకోవచ్చు. మొదట్లో కష్టపడ్డారు, వారికి ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉన్నారు. ఇప్పుడు డబల్గా పొలాలు రావటం వలన, డబల్గా డబ్బులు రావటం వలన వారు ఎలాగున్నారంటే, మరి నేనెందుకు పని చేయాలి, ఈ సంవత్సరానికి 12 బస్తాలు ఇంట్లోకి అవసరము, ఇది చాలు, ఇంకెక్కువగా కష్టపడకూడదు అన్న భావంతో కలిగి ఉన్నారు. కనుక దీని వలన ఎలాగ ఉంటుందంటే, మరి వారు అభివృద్ధి విషయంలో బ్రేక్ వేసినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నింటినీ మనం గమనించవలసిన ఏమిటంటే, తిమోతితో పౌలు గారు అంటున్న మాటలు ఒకసారి మనం గమనిస్తే అండి, వారు 2 తిమోతి రాసిన పత్రిక 2:8 మనము గమనించవలసిన మాటను మనం చూస్తే, స్వార్థ విషయంలోను మరి దేవునికి ఇష్టపూర్వకంగా మనం సేవ చేస్తూ ముందుకు సాగిపోవాలి. మరి మనము ఎవరైతే సువార్త వినలేకుంటున్నారో అట్టి వారిని ప్రకటించడానికి వ్యక్తిగత బాధ్యతలు మనం తీసుకున్న వారుగా ఉండాలి. వ్యక్తిగతంగా బాధ్యతలు తీసుకునే వారు ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైన దేవులారా, ఈ దినాన మనం గమనించవలసిన మాటలు ఏంటంటే, కష్టపడాలి, శ్రద్ధ కలిగి మనం పరిచర్య చేయాలి. శ్రద్ధ కలిగి మనం పరిచర్య చేసినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. 2 తిమోతి రాసిన 2:8 చూస్తే, జ్ఞాపకం చేసుకొనుము అన్న మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మత్తయి సువార్త 8:6 చూస్తే, మనము ఆయన మన కోసం ఆయన తిరిగి లేచి ఉన్నాడు, కనుక ప్రభు ఇక్కడ లేడు అన్న విధాలో మనం ఎందుకు ఈ మాట మనం చెప్పుకున్నామంటే, ఆయన వచ్చినది ఆయన రాజ్య వ్యాప్తికి, తండ్రి యొక్క రాజ్య వ్యాప్తిని విస్తరించుటకును తన పనిని తుదముట్టించినట్టుగా, మనం విజయవంతంగా చేసినట్టుగా, విజయోత్సాహంతో చేసినట్టుగా మనం చూస్తున్నాం. మన ప్రాణము ఉన్నంత వరకు, మనకు ఆరోగ్యము ఉన్నంత వరకు,
శ్రద్ధ కలిగి కష్టపడి మనం ముందుకు సాగిపోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రభునందు ప్రియమైనదిలారా, ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్న పరిసర ప్రాంతాలే కాదు, మనకున్న ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ లక్షల మంది దేవుని ఎరగని వారు మనం చూస్తుంటున్నాము. అలాంటి వారు దేవుని ఎరగని వారు, అట్టి వారు ఎంతో మంది చనిపోతున్నారు. వీరందరినీ కనుక వీళ్ళందరినీ ఆయన రాజ్యంలో చేర్చేవారుగా మనము ఆయుష్ ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు, మరి ఆరోగ్యం ఉన్నంత వరకు, మన స్తోమత, మన శక్తి ఉన్నంత వరకు వీరిని నరకం నుండి రక్షించటానికి మనం ఎంత కష్టపడతామో, ఎంత ముందుకు సాగిపోతామో. ఏంటి, వారి కొరకు మనం ప్రార్థిస్తూ పాటుపడుతున్న వ్యవసాయకుని వలె నువ్వు నేను అవ్వాలి. ఆమేన్. పాటుపడిన వ్యవసాయకుడు వలె నువ్వు నేను అవ్వాలి. అప్పుడే నశించిపోతున్న ఆత్మలను దేవుని ఎదుకు నడిపించుకోగలము. కనుక ఇక్కడ గమనించవలసిన మాటలు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, బైబిల్ వాక్యాలని, కొన్ని విషయాలని మనం గమనించినట్లయితే, సంతోషపరచు సేవకులుగా మనం ఉండాలి. సంతోషపరచు సేవకులుగా ఉండాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 26వ వచనం చూస్తే, సోమరువైన చెడ్డదాసుడా అని యేసు అతని గురించి పలికినట్టుగా మనం చూస్తున్నాం. మనకు తెలుసు, ఒక వ్యక్తికి 5 తలాంతులు, రెండో వ్యక్తి 2 తలాంతులు ఇచ్చినప్పుడు వాళ్ళు డబలుగా చేసుకుని వెళ్ళారు. ఆయన విందులో పాల్గొనే విధంగా ఆహ్వానించుకున్నాడు యేసయ్య, యజమానుడు. అయితే ఒక దాసుడు ఇచ్చిన తలంతును పాతిపెట్టాడు. మరి ఆ యజమాని మీద నేరారోపణ చేశాడు. విత్తన చోట చల్లన్న చోట విత్తువాడు అన్నట్టుగా ఆయన మీద నేరారోపణ చేశాడు. కనుక అటువంటి వ్యక్తిని ఆ యజమానుడు అన్న మాట చూస్తే, సోమరువైన చెడ్డదాసుడా అని ఇక్కడ పలికినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఇతడు ఒక బద్ధకస్తుడిగా మనం చూస్తున్నాం. ఒక బద్ధకము కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఒక సామెత కూడా ఉన్నది, సోమరు వ్యక్తి కోసము చూసిన బస్సు వెళ్ళిపోయింది అన్న ఒక సామెత కూడా మనం గమనిస్తున్నాం. అంటే ఇక్కడ గమనించవలసినవంటే, సోమరు వాడి చేతి పని చేయని వాడిగా ఉన్నాడు. ఇతడు నిద్రను ఎక్కువగా ప్రేమించేవాడు ఉన్నాడు. అతడు సాకులు చెప్పేవాడుగా ఉంటాడు. అతని సమయాన్ని వృధా చేస్తాడు. తన యొక్క బ్రతుకంతా బానిస లేక శ్రమతో ముగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతని భవిష్యత్తులో మరి స్పష్టత అనేది ఉండనే ఉండేది కాదు. అతనికి పేదరికముగా ఉంటూనే ఉంటాడు. కనుక ఈ దినాన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం పాటుపడిన వ్యవసాయకుడి వలె ఉండాలి, కానీ సోమరు కలిగిన వ్యక్తిగా మనం ఉండకూడదు. అందుకే మంచి పని చేస్తూ, ఎఫెసీయుల 4:8 ప్రకారం చూస్తే, మంచి పని చేస్తూ కష్టపడవలెను. తన ఇంటి వారిని రక్షించుకుంటాడు. మంచి పని చేస్తూ కష్టపడవలెను. కనుక ఏ విధంగా అయినా సరే మనము ఇతరులకు మంచి చేస్తూ మరి క్రీస్తు యుద్ధకు నడిపించే వారిగా ఉండాలి. 1 తిమోతి రాసిన పత్రిక 5:8 చూస్తే, తన ఇంటి వారిని రక్షించుకుంటాడు. కనుక మనము శ్రద్ధతో, పట్టుదలతో మన యొక్క ఇతరులకు మేలు చేస్తూ మనం ముందుకు సాగిపోవాలని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియజేస్తుంది. ప్రభునందు ప్రియమైనదిలారా, ఈ దినాన చెప్తున్న మాటలు మనం ఏం తెలియజేస్తుందంటే, మనం ఉపచారము చేయట్లో, మన ప్రేమ చూపించట్లో మనం ముందుకు సాగిపోతే దేవుడు మనం చూస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు అన్యాయస్తుడు కాదు అన్నది మనం గమనించవలసిందిగా ప్రభుపేట మనం చూస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ సోమరి అనేది ఒక నిద్రపోతుగా, లేక తన ఇంటికి దరిద్ర తెచ్చేవాడుగా, ఒక పేదరికతనాన్ని తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. ఇక్కడ అలసిపోయిన వాడికి అంటే, ఇతడు పని చేసి అలసటపోయి ఒక విశ్రాంతి తీసుకుంటాడు, మరలా కొనసాగుతాడు. కానీ సోమరు అట్ట కాదు కదా. అతడు ఎలాంటి వాడుకుంటాడంటే, కొంచెం నిద్రపోదాం లేక కొనుక్కుదాం అన్న రీతిగా తను ప్రవర్తించటం వలన
తన ఇంటికి దరిద్రం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనరా, ఇక్కడ చూస్తున్నాము చెడ్డదాసుడా అన్న మాటను మనం చూస్తున్నాం. చెడ్డదాసుడా, సోమరువైన చెడ్డదాసుడా అని యేసు అతని గురించి పలికిన మాటలు మనం గమనిస్తున్నప్పుడు, మనం మంచి దాసులుగా, మంచి పరిచారకులుగా, మంచి పనివారిగా మనం ముందుకు సాగిపోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అబ్రహాముకు దాసుడు ఎలియాజు ఉన్నాడు. అతడు పెద్ద దాసుడు. అతడు నమ్మకత్వంలో ఉన్నాడు. ఆ దాసుడు ప్రార్థించుటలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆ దాసుడు విధేయత కలిగిన వాడిగా ఉన్నాడు. కనుక మనము నమ్మకమైన దాసులుగా ఉంటూ, నేను ప్రార్థన శక్తితో ముందుకు వెళుతూ, మరి విధేయత కలిగిన వారిగా ఉంటే మనం ముందుకు సాగిపోగలము. కనుక శ్రద్ధ లేని వారికి మరి మరి అనేకమైన శాపములు కూడా వచ్చే విధంగా కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే శ్రద్ధ కలిగిన వాడు 5 గంటలకు పని చేస్తే, శ్రద్ధ లేని వాడు 24 గంటలకు కొడుతుందంట. శ్రద్ధ కలిగిన వ్యక్తి 5 గంటలు పని చేస్తున్నాడు, చేసే పని అంతా 5 గంటలకి చేసేస్తున్నాడు. శ్రద్ధ లేని వాడు అతనికి 24 గంటలు పడుతుంది. కనుక ప్రభునందు ప్రియమైనట, వ్యవసాయకుదారుడు ఎలాంటిగా ఉంటాడంటే ఎంతో కష్టపడతాడు. తను బ్యాంకులో రుణాలు తెచ్చుకుంటాడు, పెట్టుబడి పెడతాడు. మంచి విత్తనాలు లేక చెడ్డ విత్తనాలు అవి ఏ నెలలో పడతాయి, ఎక్కడ పండుతాయి, ఏ విధంగా పండుతాయి అని అతను గమనించి తన పంటలో మరి ఎక్కువగా రావాలనే ఆశతో అతడు ఎంతో శ్రద్ధతో ప్రతిదినము మరి అతడు తన పంట విషయంలో ఒక శ్రద్ధ కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడుగా మనం గమనిస్తున్నాం. కనుక ప్రభునందు ప్రియమైనరా, ఆత్మీయతలో మనము శపించబడిన వారుగా, శ్రద్ధదాసుడిగా ఉండకుండా దేవుని దృష్టిలో అభివృద్ధి కలిగించి మంచి పొలాలు చేసేవారుగా ఉండాలి. మంచి పొలాలు కలిగిన వాడు ఉండాలి. అందుకే తిమోతి అన్నాడు, నీవు పాటుపడిన వ్యవసాయకుడు వలే, నువ్వు కష్టపడే వ్యక్తిగా ఉండు. నీకు జబ్బు ఉంది తెలుసు, నీకు శ్రమలు వస్తున్నాయి, అయినను వాటిని జయిస్తూ సోమరుగా ఉండవద్దు. నువ్వు పిలువబడిన పిలుపుకు మరి శ్రద్ధ కలిగి నీవు దేవునికి అప్పగించుకో అని పౌలు గారు తిమోతిని ప్రోత్సహిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ విషయాలన్నిటిని మనం గమనిస్తే మనం శ్రద్ధ కలిగి ఉన్నాం. నమ్మకమైన మరి విత్తనాలు విత్తుతూ మరి ఆ పంటకు దృష్టి ఉంచుకుంటూ ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి. కనుక ప్రభునందు ప్రియమైనరా, ఇక్కడ ఒక విషయం గమనించాలి. విజయానికి అడ్డుదారులంటూ లేవు. విజయానికి అడ్డుదారులంటూ లేవు, ఏమీ లేవు. శ్రమే దానికి తాళపు చెవి. కనుక ఈ దినాన మనం చెప్పుకుంటున్న మాట ప్రకారంగా మనం గమనిస్తే, పాటుపడిన వ్యవసాయకుడు మొదట పొలములో పాలు పుచ్చుకోవాల్సిన వాడు అన్న మాటను ప్రకారంగా మనం ముందుకు సాగిపోతూ దేవుని రాజ్య పనిని విస్తరించే వారిగా ఉన్నాం. అటువంటి కృపా దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.